హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు న్యూ బ్యాంగిల్స్ తీసుకొచ్చానండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయన్నది మీకు కామెంట్ చేయండి. సరే అండి, బ్యాంగిల్స్ ఎలా మేక్ చేయాలి, ఎంత థ్రెడ్ తీసుకోవాలి అనేది అందరూ చెప్తూనే ఉంటారండి. ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. ఈ స్టోరీ ఏంటంటే, ఇద్దరు వర్తకులు ఒక కుటుంబానికి మధ్యనండి. ఏంటంటే ఒక కుటుంబంలో ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉంటారు. ఇద్దరు అన్నతమ్ముళ్ళకి వాళ్ళ తండ్రి ఏంటంటే 2 వ్యాపారాలు అప్పచెప్తాడండి. ఒకరికేమో పెద్దవాడికేమో గాజుల వ్యాపారము, చిన్నవాడికేమో కుమ్మరి వ్యాపారము, అంటే కుండలు తయారు చేసే వ్యాపారము అప్పచెప్పుతాడనమాట. ఇద్దరికీ 2 వ్యాపారాలను అప్పచెప్పి, మీ ఇద్దరు ఎవరు బాగా డెవలప్ చేస్తారో చూస్తాను, బాగా వృద్ధిలోకి తీసుకురావాలి, మీకు ఇదే ఇస్తున్నాను, నా ఆస్తిగా దీన్నే భావించండి అని చెప్పేసి ఆస్తిగా ఇద్దరు కొడుకులకి సమానంగా 2 వ్యాపారాలు ఇచ్చాడంట ఒక తండ్రి. అయితే వాళ్ళిద్దరూ ఆ వ్యాపారాన్ని చేసుకుంటూ ఉండగా రోజు పెద్దవాడు ఎప్పుడు అనుకునేవాడంట, ఏటో ఈ గాజుల్ని రోజు తయారు చేయాలి, కష్టపడాలి, పొయ్యి అంటించాలి, వీటిని తయారు చేయాలి, వీటికి వేడి చేయాలి, వీటిని ఇలా చేయాలి, ఇంకా దీనికోసం ఎక్కువ రా మెటీరియల్స్ అవన్నీ తెచ్చుకోవాలి, చాలా కష్టమైపోతుంది, దూరభారం వెళ్ళాల్సి వస్తుంది, తమ్ముడిదే బెటరు, కుండల వ్యాపారము చాలా ఈజీగా అయిపోతుంది అని అనుకునేవాడంట. అయితే తమ్ముడేమనుకునేవాడు, అన్నయ్యదే బెటరు, పొయ్యి అంటిస్తాడు, గాజులు సంబంధించిన గాజు వస్తువు తెచ్చుకుంటాడు, దాన్ని గాజుల్ని కాలుస్తాడు, జస్ట్ అయిపోతుంది, గాజుల్ని తెచ్చేసుకుంటాడు, వాటిని ఏదో జిగురు లాంటి పదార్థం అంటించేసి గాజులు తయారు చేసేస్తాడు. అన్నయ్య పని చాలా సులభంగా ఉంటుంది. ఏటో మా నాన్నకి నా మీద ప్రేమే లేదు, ఇలాంటి వ్యాపారాన్ని ఇచ్చాడు నాకు మా నాన్న, రోజు ఈ మట్టి పిసుక్కోవాలి, వీటితో మంచి ఆకారాలు తయారు చేసాలి, తర్వాత మార్కెట్ తీసుకెళ్ళాలి, అమ్ముకోవాలి, ఏటో నా జీవితము అని చెప్పేసి రోజు ఫీల్ అయ్యేవాడంట. సరే అని చెప్పేసి, కానీ ఏంటంటే తండ్రి ఏమని చెప్పాడు, మీ ఇద్దరు ఈ వృత్తిని దైవంగా భావించి వృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పాడు. కాబట్టి తండ్రి మీద గౌరవంతో వాళ్ళు ఏంటంటే ఇచ్చిన పని లోపల ఎలా అనుకున్నా వాళ్ళు ఏంటంటే ఆ పని మీద ఒక మంచి ఉద్దేశంతో తండ్రి ఇచ్చాడు కదా అని చెప్పేసి కష్టమో నష్టమో వాళ్ళు ఏంటంటే కష్టపడి, అంటే కొంచెం బాగా తయారు చేయాలి, అన్నయ్య కంటే బాగా తమ్ముడు తయారు చేయాలి, తమ్ముడు కంటే బాగా అన్నయ్య తయారు చేయాలి అని చెప్పేసి పోటీతత్వంతో దాన్ని ఇంకా 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 మెరుగులు దిద్దుకుంటూ పని కానిస్తున్నారనమాట. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి ఆ రాజ్యభవనంలో వీళ్ళకి ఇద్దరికీ ఏంటంటే అవి అమ్ముకునే అవకాశం ఒకసారి లభించిందనమాట. అమ్ముకునే అవకాశం వచ్చినప్పుడు ఏంటంటే అన్నయ్య ఒక స్టాల్ పెట్టుకున్నాడు, తమ్ముడు స్టాల్ పెట్టాడనమాట. అన్నయ్య తమ్ముడు ఇద్దరు స్టాల్ పెట్టి ఏంటంటే వాళ్ళు తయారు చేసిన వస్తువులు బాగా అందంగా కనిపించాలని చెప్పేసి అందంగా పెట్టుకున్నారంట. అన్నయ్య తమ్ముడు ఇద్దరు పెట్టుకుంటే ఏంటంటే ఇద్దరు మేమే గొప్ప, నేను బాగా పెట్టాను, అన్నయ్య కన్నా బాగా నేను పెట్టానని అన్నయ్య అనుకున్నాడు. తమ్ముడేమనుకున్నాడు, అన్నయ్య కన్నా బాగా పెట్టానని తమ్ముడు అనుకున్నాడు. అన్నయ్య కన్నా బాగా పెట్టానని తమ్ముడు అనుకున్నాడు, తమ్ముడు కన్నా బాగా పెట్టానని అన్నయ్య అనుకున్నాడు అనమాట. ఇద్దరు బాగా రోజు సాయంకాలం వరకు వ్యాపారాన్ని కానించేశారు. ఇద్దరు తెచ్చుకున్న వస్తువుల్లో తనవి 2 మిగిలాయి, తినవి ఒక 2-3 మిగిలాయి అంతే. అంటే ఇద్దరు సమానంగా అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అప్పుడు తండ్రి వచ్చి, సరేరా ఇప్పటి వరకు నీ అన్నయ్య బాగా ఉన్నాడని చెప్పి తమ్ముడు అనుకున్నాడు, తమ్ముడు బాగా ఉన్నాడని చెప్పేసి అన్నయ్య అనుకున్నాడు కదా, మీరిప్పుడు అమ్ముకున్నారు కదా, అమ్మిన దాంట్లో ఎవరికి ఎంత లాభం వచ్చింది అని అడిగాడనమాట. అయితే మేము అప్పుడు అన్నయ్య తమ్ముడు ఇద్దరు అమ్ముకున్న వస్తువుల్ని తీసుకొచ్చి చూపించారనమాట. నాన్నగారు, మేము అమ్మిన దాంట్లో నుంచి ఇంత లాభం వచ్చింది నాకు అని. అయితే తమ్ముడు కూడా చెప్పాడనమాట, నాన్నగారు మేము అమ్మిన దాంట్లో నుంచి నాకు ఇంత లాభం వచ్చింది అని. అయితే మరి అన్నయ్య పని సులభమని నువ్వు అనుకున్నావు కదా, మరి నీకెందుకు లాభం వచ్చింది అని అడిగాడనమాట. అరే పెద్దోడా, నీకు తమ్ముడు పని చాలా సులభం అనుకున్నావు కదా, మరి నీకెందుకు లాభం వచ్చింది అని అడిగితే, లేదు అన్నయ్య గొప్ప, అవును కదా, ఎందుకు లాభం వచ్చింది అని ఆలోచించడం మొదలుపెట్టారనమాట. అప్పుడు తండ్రి చెప్పాడనమాట, ఎవరి పని వారిదే గొప్ప, ఎవరు ఎక్కువగా ఆలోచించి ఆలోచన విధానంతో ఏ పని అయితే చేస్తారో
వాళ్ళు విజయం సాధిస్తారు. ఎవరి వేలో వాళ్ళ పనే గొప్ప. మేము చేయలేము అనుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కాబట్టి కష్టపడి సాధిస్తే ఏదైనా సాధించొచ్చు అని చెప్పాడు. మీరు ఉదయం వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు కంటి నిండుగా పెట్టారు. సాయంకాలం అయ్యేసరికి మనసు నిండుగా వెళ్తున్నారు. అంటే మీరు చేస్తున్న పనిలో మీరు బాధ్యతగా ఉన్నారు కాబట్టి విజయం మిమ్మల్ని వరించింది అని తండ్రి చెప్పాడంట.